నమస్తే శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. మన దినపత్రికలోని ప్రధాన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్స్ ఎప్పటికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ నవ్వుతోట శరత్ గారు. మరి వారిని ముఖ్యమైన విశేషాలు ఏంటో చూద్దాం. నమస్కారం శరత్ గారు. గుడ్ మార్నింగ్ నారాయణ. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. థ్యాంక్ యూ సార్. మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం, తర్వాత మన ప్రకాశం డిస్ట్రిక్ట్ న్యూస్కి వెళ్దాం. సో ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టీవీకి భారతరత్న అవార్డు వచ్చింది ఈరోజు. ప్రధాన దినపత్రికల్లోనే అన్నింటిలో కూడా అది మనం చాలా గర్వించదగ్గ విషయం తెలుగువారిగా. సో ఒకసారి చూద్దాము. సో సాక్షిలో చూస్తే పీవీకి భారతరత్న, ఆర్థిక సంస్కరణ రూపశిల్పికి దేశ అత్యున్నత పౌర పురస్కారం, మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్లు కూడా. సో అన్ని ప్రధాన దినపత్రికల వార్త వచ్చింది. ఇక పోలవరానికి సహకరించండి, ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వినతి, నిధులు, పెండింగ్ అంశాలు, విభజన సమస్యలపై విజ్ఞాపనలు. ఇక ప్రాజెక్టు సహకారానికి కృషి చేయండి అని చెప్పేసి నిన్న జగన్ గారు ప్రధానమంత్రి మోడీని కలిశారు. ఇక రాష్ట్రంలో 3 రెట్లు పెరిగిన స్టార్టప్లు, 2019లో ఉన్నవి 161 అయితే 5 ఏళ్లలో 300 పెరిగాయని చెప్పేసి ఒక వార్త రాశారు. ఇక జస్టిస్ రాకేష్పై సుప్రీం సీరియస్, మిషన్ బిల్ట్ కేసులో తీర్పు కేసులో రాష్ట్ర ప్రభుత్వంపై జస్టిస్ రాకేష్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తొలగింపని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే సేమ్ అదే భారతరత్నం, పీవీ, ఆర్థిక సంస్కరణ యుగకర్తకు అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పేసి. ఇక వాలంటీర్లకు బ్రేక్, ఎన్నికల కోసం వైసీపీ పెద్దల మాస్టర్ ప్లాన్. 2 నెలల పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తలుగా ఇప్పటికే ఎడాపెడా వాలంటీర్ల వాడకం, షెడ్యూల్ వస్తే ఎన్నికల కమిషన్ నజర్ అంట. ఇక నకిలీ ఓట్ల దొంగ సొంత మనిషి, తిరుపతి ఉప ఎన్నికల అక్రమాల కేసులో కొత్త మలుపు, ఈసీ రికార్డుల్లో మాత్రమే ఈఆర్ఓగా ఐఏఎస్ గిరీష, ఆ బాధ్యతలు నిర్వర్తించింది చంద్రమౌళేశ్వర రెడ్డి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక జగన్ను సాగనంపడానికి జనం సిద్ధం అని చెప్పేసి నిన్న జరిగిన తూర్పుగోదావరి జిల్లాలో చాగల్లో రచ్చబండ కార్యక్రమంలో షర్మిల గారు వ్యాఖ్యలు చేశారు. ఇక నిన్న బీరువాలు పగలగొట్టి మంచాలు విరగొట్టి వెతుకులాట, మాజీ మంత్రి నారాయణపై పోలీసులు గురి, నెల్లూరు క్యాంపు కార్యాలయంపై దాడులు అని ఒక వార్త వచ్చింది. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక చివరిగా ఈనాలో చూస్తే ఇక భాగ్య విధాతకు భారతరత్న, ఇక వినాశకాలే విలీన బుద్ధి, విలీనం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువులు దూరం చేస్తున్న జగన్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక వాలంటీర్లకు తాయిలాలు రెట్టింపు, నగదు పురస్కారాలు 250 కోట్ల నుంచి 500 కోట్లకు పెంపు అంటారు. ఇక మా డిమాండ్ల సంగతి చూడండి, జగన్ ప్రధాని. ఇక బిల్లులు చెల్లించడం కోర్టుకు రమ్మన్నా రారా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్పై హైకోర్టు ఆగ్రహం. ఇవి ప్రధాన వార్తలు స్టేట్లో వచ్చినవి. ఎస్, ఆ ప్రధాన వార్తలకు సంబంధించి మనం ప్రధానంగా మాట్లాడుకునేది పివి నరసింహారావు గారికి భారతరత్న రావటం, చరణ్ సింగ్ గారికి, అలాగే అవును శాస్త్రవేత్త, వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవం పితామహుడు మిస్సెస్ స్వామినాథన్కి ఆయన రీసెంట్గానే చనిపోయింది. ఇది కూడా బాగా తెలిసి పివి నరసింహారావు గారికి అలాగే చరణ్ సింగ్ గారికి దాదాపు చనిపోయిన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిన తర్వాత భారతరత్న ప్రకటించారు. గొప్ప విశేషం ఏంటంటే వ్యవసాయ శాస్త్రవేత్తకి చనిపోయిన అత్యంత త్వరగా భారతరత్న రావటం అనేది అభినందనీయం. ఆయనకి అవార్డు రావడం అనేది రైతు సంఘాలు కానీ రైతులు కానీ హరిత విప్లవానికి ఒక నాంది పలికినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే పివి నరసింహారావు గారి గురించి మనం చెప్పుకునేదే ఉంది. ఆల్రెడీ మనం సత్య న్యూస్లో స్టోరీ కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి తెలుగు వ్యక్తికి ప్రధాని రావటం, ఆయన అంచెలంచెలుగా కింద ఎమ్మెల్యే స్థాయి నుంచి ప్రధాని స్థాయికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. ఆయనకి భారతరత్న పురస్కారం ఇవ్వటం అనేది నిజంగా గ్రేట్. ఇక చరణ్ సింగ్ గారు మాజీ ప్రధాని, బహుశా మన తరానికి పెద్దగా తెలియకపోవచ్చు, అవును తక్కువ అప్పుడు లేరు కదా, తక్కువ. సో ఏదైనా మొన్న ఎల్కే అద్వానీకి ప్రకటించారు. ఇంకోటి ఏంటంటే ఆ విషయంలో కొంత విమర్శలు ఎదుర్కొంది కేంద్ర ప్రభుత్వం. దాన్ని వెంటనే దాన్ని పూడ్చుకోవటానికి మేము వెంటనే భారతరత్న ప్రకటించడం. చరణ్ సింగ్ గారు కూడా రైతులకు చాలా చేశారు సార్. అన్నదాత ఆత్మబంధువు అనే ఒక బిరుదు కూడా ఉంది చరణ్ సింగ్ గారికి. సో వీళ్ళకి ఇవ్వడం వల్ల అది ఆ వివాదం కాస్త తగ్గినట్టు అనిపిస్తా ఉంది. సో ఏది ఏమైనా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి వ్యక్తులు వీళ్ళు, చరిత్ర గుర్తించుకోదగిన వ్యక్తులు వీళ్ళకి అవార్డు, అత్యున్నతమైన వ్యక్తులకి అత్యున్నతమైన అంతకు మించి లేదు కదా. ఇక అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో నోబెల్ బహుమతి అనేది ఒకటి. ఇది ఒక మన ఇండియాకి సంబంధించి భారతరత్న ఇంకా అల్టిమేట్ అన్నమాట. అవును.
సో అటువంటి ఏదైనా అందరం గర్వించదగ్గ అవార్డు విషయం. మన ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే సార్, చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కలెక్టర్ గారు నిన్న సందర్శించినట్టున్నారు. మనం పిల్లల్లో మనం అజీర్ణానికి సంబంధించి ఇన్హెల్త్కి సంబంధించి ముఖ్యంగా వాళ్ళకి పట్టించుకోం. అటువంటిది నులుపురుగులు అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాం. అది నులుపురుగులు వల్ల ఆరోగ్యం కూడా వాళ్ళు తిన్నది శక్తికి మారకుండా వృధాగా పోతాం, అది తింటాం. సో నిన్న విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. జవహర్ నవోదయలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించి విద్యార్థులు ఆల్బెండజోల్ మాత్రలు నగర మేయర్ గంగాధర సుజాత కలిసి 16న ప్రత్యేక మ్యాప్ కార్యక్రమం కూడా చేపట్టి పంపిణీ అంటే 2 విడతలుగా జిల్లాలో ప్రస్తుతం 19 ఏళ్లలోపు వారికి 5,96,750 మంది ఉన్నారని అంగన్వాడీలు, పాఠశాల, కాలేజీల్లో పిల్లలతో పాటు వీరికి పూర్తి స్థాయిలో ఆల్బెండజోల్ మాత్రలు సంవత్సరమే కాదు, తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఎందుకు డైజెస్టివ్ సమస్య ఎదుర్కొంటున్నారనే దాని మీద చూసుకుని ఖచ్చితంగా వీటిని వేయాలి. ఏదైనా కొంచెం పరిశుభ్రత కానీ పాటిస్తే ఇవి తక్కువగా రావడానికి అవకాశం ఉంది. మనం తినే ముందు కానీ అన్ని ఇప్పుడు మీరు గమనించండి, స్కూల్స్ లో ఎదుటనే వాళ్ళు అమ్మే వస్తువులు చూస్తే నిజంగా అవి అమ్మకూడదు. బాధాకరం ఏంటంటే స్కూళ్ళలోనే క్యాంటీన్లు పెట్టి అవన్నీ అమ్ముతుంటారు. దారుణం అది. సో అటువంటి వాటిని వాళ్ళకి అమ్మకుండా కట్టడి చేయాలి. ఫ్రూట్స్ అది తింటే ఆరోగ్యం ఉంటుంది. తీసుకొస్తారు పెద్ద పెద్ద ప్యాకెట్లు పెట్టి అవి వాళ్ళు ఎంత హ్యాపీగా తింటారో మరి. కానీ అజీర్ణ సమస్య, అనారోగ్య సమస్య సంభవిస్తుందని తెలియదు వాళ్ళకి. సో నులిపురుగుల మీద ప్రత్యేక శ్రద్ధ. రెండోసారి కూడా ఇంకోసారి కూడా ప్లాన్ చేస్తారు. 2 విడతలుగా ఇవ్వాలి. ఇక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి అంటే సార్ నిన్న గుర్రం జాషువా, మహాకవి గుర్రం జాషువా గారి మనం సరిగ్గా చదివితే అండి అద్భుతమైన గొప్ప కవి. మనం ఎవ్వరు చాలా మంది ప్రకృతి గురించి, దేశం గురించి అంటే తప్పులేదు, అన్ని రంగాల్లో ఉంటారు. కానీ ఈయన అసలు మనం జీవించి చనిపోయిన తర్వాత మనం ఎంతటి వారు అయినా, రాజు అయినా పేదైనా ఎవడైనా సరే శ్మశానంలో ఉండాల్సిందే కదా, ఖచ్చితంగా 6 అడుగుల నేలలో ఉండాలి అనేది ఆయన. మన అంటే ఈ ఆర్భాటాలు, ఈ కులాలు, మతాలు, అహంకారం అన్నీ బూడిదలో కలిసిపోయేది శ్మశానంలోనే. మనం విర్రవీగుతాం, మనం అంతటోళం ఇంతటోళని. ఆయన అద్భుతమైన రాశాడు. ఇచ్చోటనే కమ్మని కలములు నిప్పులలో కరిగిపోయి, రాజ్యాలు రాజులు ఏలినోళ్ళు ఇక్కడే కలిసిపోయారు, ఇది అందరికి సమాన స్థలం ఇది అనేది గొప్ప గొప్ప కవిత్వ పద్యాలు రాశాడు. సో అటువంటి మహాకవి ఆయన రాసిని మనం చదివితే, ఆయన్ని ఖచ్చితంగా చదివితే మనం నిజంగా ఒక ఉన్నతంగా ఎదిగే పరిణితి ఎక్కువ వస్తుంది, మానసిక పరిణితి ఎక్కువ వస్తుంది. సమాజం పట్ల మనం ఏ విధంగా ఉంటున్నాం, మనల్ని మనం తర్కించుకోవచ్చు. సో అటువంటి వ్యక్తి విగ్రహావిష్కరణ అంటే అంతకుముందు కలెక్టరేట్ లో ఉంది, అది మట్టితో చేసింది, సిమెంట్ తోటే వేసాం. దాని స్థానంలో కాంస్య విగ్రహం నిన్న జరగటం. అదే కాకుండా కవులని కూడా, కొంతమంది కవులని వాళ్ళు సన్మానం చేయటం జరిగింది. ఈ విచిత్రం ఏంటంటే ఇది రాజకీయ నాయకులు, మంత్రులు అందరూ ఉన్నా కానీ నిన్న సభలో రాజకీయ ప్రస్తావన లేదు. అవును, అసలు ఉండకూడదు. వాళ్ళు కూర్చొని కవిత్వాలు చదవడం మేము వింటామన్నారు కలెక్టర్తో సహా. ఆ నేపథ్యంలో మంచి మంచి కవితలు చదవటం, మంచి మంచి కవుల్ని ఆ రోజు నిన్న సత్కరించుకోవటం చాలా బాగా జరిగింది. అటువంటి వ్యక్తి విగ్రహం, కాంస్య విగ్రహం 6 అడుగులు అంటే అది చిన్నదప్పుడు, ఇప్పుడు 6 అడుగులు విగ్రహం పెట్టడం. అటువంటి వ్యక్తులు విగ్రహాలు ఉండాలి, ప్రతి ఊర్లో ఉండాలి. నిన్న మనం ఇక్కడ చూసారు కదా, మన కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా చాలా మంది చరిత్ర పురుషుల విగ్రహాలు, మనం జ్యోతిరావు పూలే, ప్రింటింగ్ మిషన్ సృష్టికర్త, తర్వాత టైలరింగ్ అల్లూరి సీతారామరాజు విగ్రహం అక్కడ, తర్వాత ప్రముఖ నటులు హీరో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం. ఇటువంటివి జనానికి చరిత్ర పురుషుల విగ్రహాలు పెడితే జనాలు చూసేవాళ్ళు కూడా ఉంటుంది. సో ఇవి ఒక మంచి కార్యక్రమం సార్. మరో వార్త చూస్తే వెట్టి చాకరీ మానవ హక్కుల ఉల్లంఘన, ఎవరు చెప్పారు ఇది? ఒంగోలు వెట్టి చాకిరీ అనేది మన దేశంలో ఎంతో కాలంగా ఉన్న సామాజిక వెనుకబాటుతనానికి
న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయం సీనియర్ జడ్జి కె శ్యాంబాబు చెప్పారు. వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడి 1976 ఫిబ్రవరి 9 మన దేశం ఆమోదించింది. వెట్టి చాకిరీ వ్యవస్థ అనేది కార్మిక సంబంధం అనేది నేరం. సో ఇప్పుడు 6 గంటల 8 గంటల పని మీద అనేది రాజ్యాంగ పరంగా మనం రాసుకోలేదు. చాలా చోట్ల అది అమలు కావట్లేదు. ఎక్కడ చూసినా ఇప్పుడు మీరు ఉదాహరణకి ఆర్టీసీ చూడండి. ఆర్టీసీలో వెట్టి చాకిరీ అనేది ఆర్టీసీలోనే చూస్తాం. మనం ఉదయం 5 గంటల బుద్ధి రాత్రి 9 గంటల దాకా జరుగుతాం. వాటిని కొన్ని చాలా హక్కులు ఉంటాయి కార్మికులకు సంబంధించి. బాల కార్మికుల్ని పెట్టుకోకూడదు, వాళ్ళ చేత చాకిరీ చేయించుకోకూడదు, అనేకమైనటువంటి ఉన్న చట్టాలు చేసినప్పటికీ వెట్టి చాకిరీ అనేది ఇప్పటికీ అమలు అవుతుంది. అదే అంటే రూపాలు మారింది, వేరే రూపం మారింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాడు చూడండి, అసలు వాళ్ళకి సమయం ఏముండదు. వాళ్ళు ఎప్పుడు ఫ్యామిలీతో గడుపుతారు, ఎప్పుడు పిల్లలు చూసుకుంటారు అనేది. సో అంతర్లీనంగా మన భారతదేశంలో వెట్టి చాకిరీ అనధికారికంగా అమలవుతుంది. చట్టాలు ఎన్ని చేసుకున్నప్పటికీ సమాజం నడిచే పోకడను బట్టి రూపాలు మారుతాయి, చాకిరీ రూపాలు మారుతాయి. అందుకని నిన్న వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవాలు జరుపుకోవటానికి మనం ఉంటుంది. ఇక జగనన్న పోరాటం పేదరికం పైన మీరు ఎక్కువ ప్రభుత్వం ఈ మధ్య ఎక్కువ ఆరోగ్యం పైన దృష్టి సారించడం. నిన్న మెడికల్ కాలేజీలు కూడా కొన్ని 16 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఇవ్వటం. అసలు మెడికల్ కాలేజీ రావటం అంటే గతంలో చాలా చరిత్ర. ఒక జిల్లాకి మెడికల్ కాలేజీ రావటం అంటే మామూలు విషయం కాదు, పెద్ద గొప్ప. ఇప్పుడు పెద్ద వాటిని కూడా సునాయాసనంగా పర్మిషన్ ఇవ్వటం, ప్రభుత్వం వాటి వైపు దృష్టి పెట్టడం మెయిన్ ఆరోగ్యం కదండి. నిన్న కరోనా విషయంలో ఈ ప్రభుత్వ ఆసుపత్రులు కీలకంగా పోషించకపోతే చావులు భయంకరంగా ఉంటాయి. ప్రజల ఆస్తులను కూడా రాపించుకునే డాక్టర్లు లేరు అందుబాటులో. మనం విన్నాం, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆస్తులు రాసేవాల్సి వస్తుంది. సో నేను రిమ్స్ లో కరోనా ఎంత సర్వీస్ చేసింది కరోనా. అటువంటిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా ఉండాలి, సైమల్టేనియస్ గా హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి. సో నిన్న రాజకీయ పార్టీలు ప్రతిపక్షం మీదనే కాదు, ప్రాణం విలువలు తెలిసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 50,000 మందికి పైగా డాక్టర్లు, వైద్య సిబ్బంది నియామకం. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు స్పష్టీకరణ. కొండేపి PCHలో 1.35 కోట్లతో నిర్మించిన అత్యాధునిక భవనం. దాంట్లో అన్ని దానికి సంబంధించి 50 మంది డాక్టర్లు నియమించినట్టు తెలిపారు. వీటికి అల్ట్రా స్కానింగ్ సార్, కొండాపి ఆసుపత్రిలో గైనకాలజిస్ట్, ఫిజిషియన్, డెంటల్, పీడియాట్రిస్ట్, కంటి వైద్య నిపుణులు, అల్ట్రా స్కానింగ్ సిస్టమ్, ఫిజియోథెరపీ డాక్టర్లు ఉన్నారని వివరించారు. మండల స్థాయిలో వాళ్ళు జిల్లాకి రాకుండా మండల స్థాయిలో PHCలో అవన్నీ ఉన్నాయంటే గొప్పే కదా. దాదాపు 50% అక్కడ ఫిట్ అయిపోతారు. అన్ని ఉన్నాయి. ఇప్పుడు అల్ట్రా స్కానింగ్ అంటే మామూలు విషయం కాదు. ఫిజియోథెరపిస్ట్, డెంటల్, గైనకాలజిస్ట్ మెయిన్ ప్రసూతికి సంబంధించి. సో ఇటువంటి అత్యాధునిక వయస్సులు ₹1 కోటి పైన, ఎంత ₹1 కోటి పెట్టి ఎక్కువ పెట్టి దానికి ఎక్విప్మెంట్లు అన్ని ఆయన మంత్రి కాబట్టి ఆయన్ని ఇన్ఛార్జిగా చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా ప్రజలకి సర్వీస్ చేసే ముందస్తుగానే ఇవన్నీ తెలిసిపోతాయి కాబట్టి. సో అది ఒక మంచి కార్యక్రమం, చాలా మంచి సార్. అలాంటి అన్ని చోట్ల ఉండాలి. ఇక లౌకిక భావనతో విద్యార్థుల్లో పురోగతి సార్. నిన్న PVR స్కూల్లో బాలోత్సవం, ప్రకాశం బాలోత్సవం 2 రోజుల పాటు ప్రకాశం బాలోత్సవం నిర్వహించారు. దాంట్లో కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు రెగ్యులర్ గా మీరు ఒంగోలులో ఈ దాదాపు 100 పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో వాటి నుంచి విద్యార్థులు వచ్చారు. వాళ్ళలో ప్రైవేట్ పాఠశాలలో ఎక్కువ కనిపించారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాల, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పెడతారు, వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగా చేపిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో ఉంటున్నారా లేరని కాదు, ప్రభుత్వ పాఠశాలలో కూడా అది నాకు తెలిసి తక్కువ అనిపించింది. నిన్న అందరూ ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు. సరే, దాన్ని ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టి పిల్లలు మానసిక పరిమితి యాక్టివ్ గా ఉండాలంటే కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి కంపల్సరీ. అప్పుడే వాళ్ళలో క్రియేటివిటీ పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. పైగా నిన్న
మీరు జనరల్గా వాళ్ళ యానివర్సరీలు అన్ని సినిమా పాటలకు వేస్తుంటారు, అవును మీరు గమనించారు అవును. బట్ అర్థాలు తెలియవు, ఆ ద్వంద్వార్థాలు తెలియవు, ఏదో ఎగరేస్తారు. నిన్న జాతీయ భావం పెంపొందించాయి జానపద గీతాలు, అవును. సాంస్కృతిక దాని చిన్న చిన్న నాటికలు, శాస్త్రీయ నృత్యాలు, నాటికలు, తర్వాత డ్రాయింగ్ పోటీలు, అన్ని రకాలు డ్రాయింగ్ పోటీలు, అలాగే సైన్స్ ఎగ్జిబిషన్, ఇవన్నీ నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. 2 రోజుల పాటు ఈ వందలాది మంది, వేల మంది విద్యార్థులు, 3,000 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిసి ఈ రోజు కూడా జరుగుతాం. ఇలాంటి ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి నిర్వహిస్తూ ఉండాలి ఉండాలి. దానికండి ఖర్చు కూడా చాలా ఎక్కువ, దాంతో ముందుకు రావాలి. వాళ్ళు దీని మీదకి దాదాపు 100 మంది దీని మీద వర్క్ చేయటం. ఇలాంటి ప్రభుత్వం నిర్వహించాలి సార్. ప్రభుత్వం నిర్వహించకపోయినా ఆర్థికంగా అనవసరమైన వాటికి ఎంతో ఖర్చు పెడతా ఉంటాయి. అదే అంటుంది, ఆ సెన్స్ ఉంటే మీ విద్యా వ్యవస్థ ఎప్పటికీ ఇంకా అద్భుతంగా ఉండేది. సో సరే, ఈ విషయంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు మేమైతే చాలాసేపు చూడడం జరిగింది నిన్న న్యూస్ కవరేజ్. ఇటువంటి కార్యక్రమాలు తరచుగా జరపాలని కలెక్టర్ గారు కూడా అన్నారు. దాని విషయంలో మా ప్రోత్సాహం కూడా, మా ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. చాలాసేపు దాదాపు 1 గంట కూర్చున్నాడు ఆయన. పిల్లలు డ్యాన్స్లు ఇవన్నీ చూసి ఎంజాయ్ చేశారు. రైట్. ఇక నకిలీ ఆస్తి ధృవీకరణ పట్టాల ముఠ అరెస్టెడ్ సార్. ఏదైనా కేసు వస్తే అండి, కేసు ఏదైనా వస్తే బెయిల్ రావాలంటే కష్టమా? ఈ ధృవీకరణ పత్రాలు, ఆస్తి ఇవన్నీ అడుగుతారు. ఈ మధ్య మనకు తెలియని అంశాలు కొన్ని కొత్తగా కనిపిస్తా ఉన్నాయి. చూడండి, జిల్లాలోని పొదిలి కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులో నిందితులు జామీన్ ఇచ్చేందుకు న్యాయవాది ఎం కృష్ణారావు మరికొందరితో కలిసి నకిలీ ఆస్తి ధృవపత్రాలు సృష్టించి కోర్టుకు సమర్పించినట్లు కోర్టు సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కనిగిరి పోలీస్ స్టేషన్లో 1, పొదిలి పోలీస్ స్టేషన్లో 5 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ మల్లిక గారు ప్రకటనలో తెలియజేశారు. అసలు నకిలీ ఆస్తి ధృవీకరణ పత్రాలు కలిగి ఉండటమే తప్పు అయితే వాటిని కోర్టులో పెట్టడం అనేది ఇంకా పెద్ద తప్పు. అది కొత్తది, అది ట్విస్ట్. మనకు తెలియని నేరాలు, అసలు మానవుడి మేధస్సుకు అందని కొన్ని ట్విస్టులు జరుగుతుంటాయి. అసలు వాళ్ళకి ఎందుకు అనిపించిందో ఈ నకిలీ పత్రాలు ఇచ్చారు, బెయిల్ ఇచ్చేసేయండి అనే సంస్కృతి ఉంది. అటువంటిది అనుకున్నారు. చూడండి, కనిగిరి కోర్టు మేజిస్ట్రేట్ వద్ద 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశం. ఈ కేసులో నిందితులు నకిలీ షూరిటీతో కోర్టుకు వచ్చి జామీనుదారుల వివరాలు సరిగ్గా చెప్పలేకపోవడంతో వాడు దాన్ని ప్రాక్టీస్ చేయలే. కేసులో వచ్చి ఆ ధృవీకరణ పత్రాలకు సంబంధించి పర్ఫెక్ట్ గా ఆలోచన ఉండి అవి సరిగ్గా సమాధానం చెప్పకపోయేటప్పటికి వాటి మీద ఎంక్వైరీ పెట్టారు. అక్కడ దొరికేది కదా. పైగా ఫోర్జరీ జామీలతో కోర్టుకు బురుడి. తాలూకా స్టేషన్ పరిధిలో 4 కేసులకు సంబంధించి 8 మంది నిందితులు లాయర్ సలహాతో తప్పుడు ఆస్తి పత్రాల సాయంతో ఒంగోలు 3వ అదనపు మున్సిపల్ కోర్టులో బెయిల్ పొందారు. ఫోర్జరీ జామీన్ల విషయాన్ని ఎస్పీ మల్లిక గారు జడ్జి భారతీకి వివరించడంతో వెంటనే స్పందించి ఎస్పీ విచారణకు ఆదేశించారు. చాలా ఉన్నాయి, ఇక ఎప్పటి నుంచి జరుగుతుంటాయో. సో ఇటువంటి విషయాల్లో కూడా కొత్త నేరాలు మనకు తెలియదు. మనం ఇదే విన్నాం, నాకు తెలిసి. అవును, కరెక్టే. ఎప్పుడు విన్నాం, తెలుసుకోం. సో నేరాలు పాల్పడే వాళ్ళు దానికి మార్గాలు విస్తృతం చేసుకుంటారు. ఓకే, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాలు చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. మరి ఇదండి ఈనాటి కాన్ఫిడెన్స్ పెన్సీ కార్యక్రమం. తిరిగి రేపు 8:30 ఇదే కార్యక్రమంలో మరిన్ని తాజా వార్తలతో మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.